యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం గతంలో. 3 విషయాలు ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఏంటి? ఒకటి, మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. రెండోది, మనకి స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. మూడోది, మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట. యేసయ్య మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఒకటి, అందరూ చెప్పండి, అమ్మ చెప్పు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రెండోది, స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. మూడోది, ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడ చెప్పాడు యేసయ్య? అమ్మా, సొంకపు గుప్తదారుడైన అంటే సేల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు యేసయ్య ఈ మాట. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దినాల్లో యేసు ప్రభువారు ఆయన వీధిలమ్మట వస్తున్నప్పుడు, దేవుని మాటలు చెప్పుకుంటా వస్తున్నప్పుడు జనాలు తండాలుగా యేసయ్యని వెంబడించేవాళ్ళు అంట ఆ దినాల్లో. దేవునికి స్తోత్రం. ఎలా వెంబడించారమ్మ అందరూ? ఉదాహరణకి యేసు ప్రభువారిని ఆ దినాల్లో 4 రకాల ప్రజలు వెంబడించేవాళ్ళు. 4 రకాల ప్రజలు గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, యేసయ్య దగ్గరికి వెళితే ఆయన నాకు రక్షణ ఇస్తాడు, ఆయన నా బ్రతుకు మారుస్తాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు, ఆయన మాట చేత నేను బలపరచబడతాను అని అనుకునే వాళ్ళు ఒక రకం. రెండోది, యేసయ్య దగ్గరికి వెళ్తే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రతి దురాత్మ నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు అని అనుకునే వాళ్ళు రెండవ రకం. మూడవ రకం ఎవరంటే ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నాకు సమృద్ధిగా ఆహారము, నా పేదరికాన్ని తొలగిస్తాడు, నాకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం అనేవాళ్ళు మూడవ రకం. నాలుగవ రకం ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అనేవాళ్ళు. యేసయ్య మాటల్లో ఏదైనా తప్పు దొరికిద్దేమో అని ఆ దినాల్లో ప్రభు యనమాలు వెళ్ళేవాళ్ళు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పారు ఇప్పటికీ? ఎవరు మొదటి రకం అమ్మా? రక్షణ పొందుదాం అనుకునేవాళ్ళు మొదటి రకం. రెండోది, స్వస్థత పొందుదాం అనుకునేవాళ్ళు, అద్భుతాలు పొందుదాం అనుకునేవాళ్ళు, విడుదల పొందుదాం అనుకునేవాళ్ళు రెండవ రకం. మూడోది, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు వస్త్రాల కొదువు ఉండదు, యేసయ్య దగ్గరికి వెళ్తే నా ఆహారం కొదువు ఉండదు, యేసయ్య దగ్గరికి వెళ్తే నా సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అనుకునేవాళ్ళు మూడో రకం. నాలుగో రకం పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, ప్రభు నోటి మాటల్లో ఏదైనా తప్పు పట్టుకున్నామని వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అర్థమవుతుందా? 4 రకాల ప్రజలు వెంబడిస్తున్న దినాల్లో అందరూ జనాలు తండాలుగా గుంపులుగా ప్రభు నమ్మలు పడుతున్న దినాల్లో ఈ జక్కయ్య పొట్టివాడంట. మీరందరూ పొడిగిన వాళ్ళే, నాకు వెళ్ళే పొట్టోడి. అమ్మాయి విన్నారా? వినండి, డిస్టర్బెన్స్ చేయకండి, వినండి జాగ్రత్తగా, డిస్టర్బెన్స్ చేయకండి. నాకు వెళ్ళే పొట్టోడు ఈయన, మీరందరూ పొడిగైన వాళ్ళే. అయితే ఈయనకి ప్రభువుని చూద్దామని ఆశ కలిగింది, కానీ ప్రభు కనపడతలా. ఎందుకు కనపడతలా అమ్మా? కరెక్ట్గా చెప్పండి. పొట్టోడే, నేను చెప్పేశాను కదా. తర్వాత జనాలు బాగా ఎత్తైన ప్రజలు, జనసమూహం గుంపులుగా కమ్మేశారు యేసుప్రభు అని. కనబడతలా చూద్దామంటే. ఇక ఎలా కాదు కానీ పొట్టోళ్ళకి బేగా తెలివితేటలు ఉంటాయి అంట. సామెత, పెద్దోడి సామెత. పొట్టుకున్న వాళ్ళకి వెంటనే బుర్ర బేగా స్పీడ్గా పనిచేద్దాం. అయ్యి అవునా కాదా? దేవుని స్తోత్రం. పొట్టోడి గురించి కాదు నేను చెప్పేది, పొట్టివాడికి తెలివి వెంటనే వచ్చేస్తాంట, తెలివితేటలు ఎక్కువ అంట. చాలా మంది అంటారు వెంటనే అక్కడ మేడి చెట్టు ఉంది, ఇప్పటికీ ఆ చెట్టు ఉంది, మేడి చెట్టు మీద అప్పుడు యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసేసరికి అతడు ముందుగా పరిగెత్తి యేసు ప్రభు కోసం నువ్వు ముందుగా పరిగెత్తాలి. ఆమేనండి. యేసయ్య నువ్వు చూడాలంటే నువ్వు ముందుగా పరిగెత్తాలి. ఆమేనండి. యేసయ్య మాట నువ్వు వినాలంటే నువ్వు ముందుగా నీ హృదయంలో ప్రార్థన చేయాలి. ప్రభు నాతో కూడా మాట్లాడయ్యా,
దేవునికి స్తోత్రం. నాతో కూడా మాట్లాడేయ అంటే మాట్లాడతాడు. నువ్వు ముందు అనుకోకుండా, ఏమీ తెలియకుండా ఏదో అందరితో అందరూ ఏంటన్నారు నేను వింటున్నాను అని కొందరు అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే ప్రభువా నాతో ఏదైనా మాట్లాడయ్యా, ఏదో ఒకటి నాతో మాట్లాడయ్యా అనుకునేవాళ్ళు కొందరు. దేవునికి స్తోత్రం. ముందుగా యేసయ్య కోసం పరిగెత్తాడంటే ఈ పొట్టి జక్కయ్య. ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కిను. కరెక్ట్గా దారిలో కరెక్ట్గా చెట్టు కిందకి రాగానే యేసయ్య అన్నాడు, ఇడి చూడండి ఒకసారి అందరు న్యాయం చూడండి. చెట్టు అంది చూసి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట్లోకి వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను అనేసరికి అది షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయ్యాడు జక్కయ్య? నా పేరు ఎలా తెలుసు ఈయనకి? నేను చెట్టు మీద ఉన్నానని ఈయనకి ఎలా తెలుసు? మరి అదే యేసు ప్రభువుల స్పెషల్. ఆమేనండి. చెట్టు మీద ఉన్న యేసయ్యకి తెలుసు, పొలంలో ఉన్న యేసయ్యకి తెలుసు, ఇంట్లో ఉన్న యేసయ్యకి తెలుసు, మేడ మీద ఉన్న యేసయ్యకి తెలుసు, ఎక్కడున్న యేసయ్యకి తెలుసు. ఏం చేస్తున్నా సరే ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. త్వరగా దిగమయ్యా, నేను నీ ఇంటికి వస్తున్నాను అనగానే గబగబగబా దిగేశాడు. దిగిన తర్వాత ఇంటికి వెళ్ళాక నిజంగా అక్కడ చూసుకుంటే అందరూ ఏమంటున్నారంటే, ఇదేంటి యేసయ్య పాపాత్ముడి ఇంట్లోకి వచ్చారు, ఈడు పాపాత్ముడు కదా, ఈడు దుర్మార్గుడు కదా, ఈడింటికి వచ్చాడేంటి యేసయ్య అని అనుకుంటుంటే అందరూ యేసు ప్రభువు ఆ ఇంటిలో అడుగు పెట్టంగానే అతని హృదయం మారిపోయింది. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ హృదయంలో అడుగు పెడితే నీ మనసు మారిపోద్ది. ఆమేనండి. నీ జీవితం మారిపోద్ది. ఆమేనండి. నీ కుటుంబం మారిపోద్ది. ఆమేనండి. ప్రభు అడుగు పెడితే చాలు నీ స్థితిగతులు అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అడుగు పెట్టంగానే అక్కడ అతని మనసు మారిపోయి అతను ఏమన్నాడంటే, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 ఇంతలు ఇచ్చేస్తానయ్యా తిరిగి అన్నాడు. ఇతడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్యాయస్తుడైన సేల్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకపు గుప్తదారుడైన జక్కయ్య. దేవునికి స్తోత్రం. అందరి చేత దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పేదలు కనపడ్డారు అనుకో, ఏం చేస్తాం చెప్పండి? నాకు చాలా బిజీగా ఉంది, ఈ టైంలో ఇప్పుడు ఎలా కుదిరిద్ది అని అనుకోకూడదు. ఏ టైం అయినా నీ అదృష్టం బాగుండి నీ ఇంటి తలుపు తట్టాడు వచ్చి పేదోడు అడుక్కునేవాడు, ఆడు 10 రూపాయలు ఇవ్వడానికి నీ ప్యాన్ మీదకి వస్తాయి. అదే హాస్పిటల్లో 10,000 ఇమ్మను చచ్చినట్టు ఇస్తారు. అవునా? 10 రూపాయలు అడుక్కునే వాడికి ఎవరు జనం, కానీ హాస్పిటల్లో 10,000 అయితే చచ్చినట్టుగా బిల్లు కడతారు వెళ్ళి ఎవరైనా సరే. లేకపోతే ఒక 20,000 అయింది అనుకోండి, చచ్చినట్టుగా కడతారు అక్కడ. అర్థమవుతుందమ్మా? బేదలైన వారికి నేను సగమిస్తున్నానయ్యా అంటున్నాడు ఇతను. ఎందుకంటే బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. తర్వాత 2 సీక్రెట్లు. ఇందులో ఒక విషయం చెప్తున్నానండి. అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 ఇంతలు ఇచ్చేస్తాను అంటున్నాడు, కొంతమంది బేదలకు ఇస్తా అంటున్నాడు. ఈ రోజున ఇదంతా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే 2 విషయాలు మనం ఆశీర్వదించబడడానికి. ఒకటి, దశంభాగం ఎంత నమ్మకంగా ఉంటున్నామో అలాగే బేదలకు కూడా మనం చేయి చాపాలి. అది కూడా మనకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. ఇదంతా మాట్లాడేసరికి యేసయ్య ఏమంటున్నాడు అక్కడ, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. రక్షణ వచ్చి ఉన్నదంటే ఏమొచ్చింది అక్కడికి? దేవుడు ఎందుకు వచ్చాడని చెప్పు ఇందాక, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరి చెప్తాం దేవునికి స్తోత్రం. ఇంకోటి, రక్షణ ఎలా వచ్చింది మనకి అమ్మా? ఇంకా యేసు ప్రభువారు ఈ లోకానికి మనిషిగా వచ్చి యేసయ్య నీ కోసం ఆకలితో ఉన్నాడు నీకు రక్షణ ఇవ్వడానికి. యేసయ్య నీ కోసం నిందల పాలయ్యాడు నీకు రక్షణ ఇవ్వడానికి. యేసయ్య నీ కోసం మహాశ్రమలు ఆ 40 దినాలు శ్రమ పొందాడు ఆయన. యేసయ్య నీ కోసం రక్తనాళాలు బద్దలైపోయి బతుకుండగానే చెమట రూపంలో రక్తం బయటకు వచ్చేసింది. ఆయన ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందా? రక్షణ వరకునే రాలేదు. యేసయ్య నీ కోసం నా కోసం మన కోసం ముళ్ళ కిరీటాన్ని భరించాడు, చేతుల్లో గాయాలు పొందాడు, కాళ్ళలో గాయాలు పొందాడు, డొక్కలో గాయం పొందాడు. మొత్తం నిలువెల్లా కూడా రక్తంతో తడిసిపోయాడు ఆయన. ఇంకా ఒంటిలో కొంచెం ఉంది రక్తం, అమ్మాయి అన్నండి కొంచెం ఎంత ఉంది రక్తం, అది కూడా ఆ రక్తం నీళ్ళు కూడా బల్లెంతో పొడిసి అది కూడా లాగేశారు. పూర్తిగా ఆయన రక్తం అంతా కారిస్తే మహాశ్రమలు పడి, మహాశ్రమలు మామూలు శ్రమలుగా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు గిలగిల్లాడిపోతావు. చిన్న ముళ్ళకి గిలగిల్లాడిపోతున్నావు. ఏమ్మా అర్థమవుతుందా?
కొంచెం మంచినీళ్ళు అయితేనే కొంచెం ఆగలేకపోతున్నావు, గడగడగడ తాగేస్తున్నావు బాటిల్ ఎత్తేసి. ఇప్పుడు తాగవు, ఎంత ముందు మళ్ళీ గడగడగడ తాగేస్తున్నావు. అమ్మ తాగుతున్నావా లేదా? మరి దేవుడు అసలు గొంతుకి ఎండిపోయి, శ్రమ పడిపోయి, చాలా ఇబ్బంది పడిపోయి, ఆ గొంతుకి ఎండిపోయి దాహం దాహం అని అరుస్తూ ఉన్నాడు సిలువలో. అప్పటికి నాకు దాహం అవుతుంది అని, రక్తం అంతా కారిపోతుంది, దాహం అవుతుంది. రక్తం ఎప్పుడైతే మనిషి కారిపోద్దో మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అంత రక్తం అన్ని గాయాలైపోయినా సరే నాకు దాహం అవుతుంది అని అంటే సిలువలో ఎలాడుతుంటే ఆయనకి మంచినీళ్ళు ఇవ్వలేదు, చేతి నీళ్లు ఆ యొక్క స్పాంజీ లాంటి దాంట్లో కర్రగ చుట్టి దాంట్లో ముంచి దగ్గర 13 అడుగులు ఎత్తి సిలువ అది ఆ యొక్క నోటి దగ్గర ఇలా పెట్టారు. ఆ నోటి దగ్గర చేదు శరకని. అర్థమవుతుందా? మనమైతే మనకేమో సుఖం కావాలి, మనకు ఫ్యాన్లు కావాలి, ఏడే మనకు లైట్ కావాలి, మనకి చల్లటి నీళ్ళు కావాలి, మనకి ఏసీలు కావాలి, ఏడే మనకు అన్నీ కావాలి. అన్నీ ఉన్నా సరే మనం ప్రార్థన మాత్రం చేయము. యేసు ప్రభువారు గెస్సమనే తోటలో ఆయన ఎలా ప్రార్థన చేశాడయ్య అంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట ఆ యొక్క శ్వాస రంధ్రాలు బద్దలైపోయి చెమట రక్తంలాగా వచ్చేసిందండి బయటికి. అంత వేదన పడ్డాడు ఆయన. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసయ్య మన కోసం కలవరపడ్డాడు. ఆయన అక్కడ వాక్యంలో ఉంది. ఆయన ఒక చోట ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నీకు చిత్తమైతే ఒకవేళ ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని కూడా అంటాడు. చాలా వేదన పడితేనే కానీ ప్రభు ఆ రక్షణ మనకే రాలేదు. ఉచితంగా యేసయ్య నీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ విలువ నీకు తెలియట్లా. నీకు దేవుని సన్నిధి అంటే ఎలా ఉంటుందంటే, ఏదో వెళ్ళాము, కాసేపు ఉన్నాము, వచ్చేసాం. అర్థమవుతుందమ్మా? ఎలా వచ్చింది రక్షణ అమ్మ? అర్థమవుతుంది ఎలా వచ్చింది? ప్రభు మన కోసం కలవరపడ్డాడు. ప్రభు మన కోసం ఆయన ఆకలి బాధ కూడా పడ్డాడు మన కోసం. ప్రభు మన కోసం చాలా వేదన పడ్డాడు, కలవరపడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానం భరించాడు, సహించాడు, నమ్మక ద్రోహానికి కూడా సహించాడు. ప్రభువును ఒకడు అమ్మేశాడు శిష్యుడు, ఏకంగా పట్టించేశాడు డబ్బుల కోసం. అంటే పక్కనే ఉండి ఎన్నిపోటు కూడా ద్రోహం కూడా, అంటే మనుషుల ద్వారా పడే వేదన కూడా, ద్రోహం కూడా ఆయన అనుభవించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే శిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి గాయపరచబడి సమస్తం సమకూర్చి సమస్తాన్ని కూడా అక్కడ చేసి ఏమన్నాడంటే సమాప్తం చేశాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇలాగ నీకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఉచితంగా వస్తే దేని విలువ మనకి, దేని విలువ తెలియదు. ఉదాహరణకి సినిమాకి వెళ్ళాం అనుకోండి, టికెట్ తీసుకుని ఎప్పుడు వెళ్తాం సినిమాకి? అందరికంటే ముందు వెళ్తాం, అవునా? అందరికంటే ముందెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా కన్నారపుకోకుండా, ఏమీ అడ్డు ఇటు తిరక్కోకుండా, ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తాం సినిమా. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలని. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఎందుకు ఆ మనసు ఉండదో? దేవుడే మాట్లాడేది. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేమవ్వాలంటే పశ్చాత్తాపడాలి. నీ స్వభావం ఎలాగుందో దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభా నా కోసం నువ్వు కలవరపడ్డావయ్యా, నా కోసం నువ్వు ఆకలితో ఉన్నావయ్యా. ఇగో సహోదరి ప్రార్థన చేస్తుంది చాలాసార్లు, వాక్యం చెప్పి నేను వదిలేశాను. కానీ ఆమె పట్టుకుని ఏం చేస్తుందంటే, అయ్యా మమ్మల్ని మా ఆకలి తీర్చడానికి నువ్వు ఆకలితో ఉన్నావయ్యా అని ఏడుతుంది, ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మన కోసం ఆకలి అనుభవించాడు ఆయన, బాధ అనుభవించాడు, కలవరం అనుభవించాడు, ద్రోహాన్ని అనుభవించాడు, ఎన్నుపోటు పొడిస్తే అవి భరించాడు. ఇవన్నీ కాకుండా పక్కనున్న శిష్యుడు అమ్మేస్తే అది కూడా భరించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, కొరడా దెబ్బలు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. శిలువని దగ్గరగా సుమారుగా 2 కిలోమీటర్లు మోపించారు. ఎన్ని కేజీలు? సుమారుగా 150 కేజీలు విలువ కలిగిన శిలువని 2 కిలోమీటర్లు మోసారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? యేసయ్య రక్షణ ఊరకనే రాలేదు మనకి, ఆయన మూల్యం చెల్లించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. రెండోది ఎందుకు వచ్చాడు యేసయ్య? స్వస్థత ఇవ్వడానికి మనకి. యెషయా 53:5 అది చదవండి ఒకసారి. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? తర్వాత ఎవరి గురించి యేసయ్యను నలిపారు? మన అతిక్రమాలు, మన దోషాలు, మన పాపాలు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడింది అక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? రెండోది
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున చిన్న జబ్బు వస్తే, చిన్న జ్వరం వస్తే, చిన్న ఏ వ్యాధి వస్తే గడగడగడగలు ఆడిపోయి పెద్ద వ్యాధులు ఎక్కర్లా. అవునా? చిన్న జ్వరం వస్తే అయ్యా అయ్యా నోరంతా చేతికి అయిపోయింది, అయ్యా అయ్యా జ్వరం వచ్చేసింది, అయ్యా అయ్యా అమ్మా ఏం తింటాం లేదయ్యా, అయ్యా ప్రభా ఎక్కడున్నావయ్యా, అయ్యా స్వస్థపరిచయ్యా అని అంటే దేవుడు స్వస్థపడుతున్నాడా లేదా? సావమ్మ ఎలా చెప్తావు, సావు నాకెందుకు ఇలా అన్నాడా? ఎందుకు స్వస్థ వస్తుంది నీకు? ఆయన పొందిన దెబ్బల మూలన నీకు ఏ వ్యాధి అయినా సరే స్వస్థత వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయాల మూలన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రభు స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయాల్లో ఉన్నటువంటి స్వస్థతను మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీని గురించి ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగానండి. అన్నీ బాగున్నప్పుడు ఎవరో సాధారణంగా దేవుని వైపు పెద్దగా చూడరు. అవునా? ఒక ఆయన అంటున్నాడు, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, సమస్య అయినా పోతేనే కానీ అప్పుడు ప్రభు కనపడాడు. మా నాన్నగారికి ఎప్పుడు కనపడ్డాడంటే యేసయ్య జబ్బు వచ్చినప్పుడే కనపడ్డాడు. నిజం, తప్పుగా అనుకోకండి. 20 సంవత్సరాల వయసులో ఆయనకి జబ్బు చేసినప్పుడు ఎవరో పాస్టర్ గారు ముసలాయన వచ్చి తైరు రాసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే కల్లో యేసు ప్రభు వారికి కనపడి స్వస్థపరిచి ఆయన బాగు చేశాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ కాలంలో కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆమేనానండి. ఈ కాలంలో కూడా ఆయన కనబడతాడు, వినబడతాడు. ఆమేనానండి. నువ్వు అడగాలిగా, అడగండి ఎలా కనపడతాడు? అడగాల వద్దా? ఒక తల్లికి వయసులో ఉన్న ఆమెకి చిన్న పిల్లలంట క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది. జాగ్రత్తగానండి. క్యాన్సర్ వ్యాధి వచ్చేస్తే కడుపులో క్యాన్సర్ కణుతు వచ్చిందంటే, ఏనండి అమ్మ డిస్టర్బెన్స్ చేయకండి, ఏనండి జాగ్రత్తగా. క్యాన్సర్ కణుతు వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్తే అన్నారంట ఈ కణితి బాగా ముదిరిపోయిందమ్మా, కత్తి పడితే చెప్పండి ముదిరిపోయింది గడ్డ, కత్తి పడితే చనిపోతారని చెప్తే ఇక రోజు కూడా ఇక ఇంటికి వచ్చేసి నువ్వు ఎన్ని రోజులు బతికితావో అన్ని రోజులే, తర్వాత ఇక చెప్పలేమంటే డాక్టర్లు ఆ మాట అన్నారు. డాక్టర్ గారు ఎప్పుడైనా ఏం పర్లేదా, ఇదేం కాదు చిన్న వ్యాధి అన్నారనుకో చాలా ధైర్యం వచ్చేది. అమ్మ నీకు వచ్చింది ఏం బలహీనతో తెలుసా, నీకు వచ్చింది ఏం చెప్పో తెలుసా, నీ అమ్మలో ఎవరైనా తీసుకొచ్చావమ్మా అన్నారనుకో అక్కడే గుండుసావో. అందుకే డాక్టర్లు ఎప్పుడు కూడా నిజంగా దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు. బెదరు కొట్టరు ఏ డాక్టర్ అయినా సరే. ఎంత పెద్ద జబ్బు అయినా ఏం కాదమ్మా ఇది తగ్గిపోద్ది ఏం కాదంట. దేవుని స్తోత్రం. సగం నోటి మాటలతోనే బతికిచ్చేస్తారు వాళ్ళు. నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం. మొత్తానికి ఈ వ్యక్తికి ఈ జబ్బు వచ్చింది, బలహీనత వచ్చింది, ఇంటికి వచ్చింది, రోజు ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఈమెకి యేసు ప్రభు తెలియదు. ఏమకే రోజు ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎల్లమ్మ పుల్లమ్మ ఎంకమ్మ అందరూ వచ్చి, అందరూ అంటే మన ఎంకమ్మ కాదులే, అందరూ వచ్చి అమ్మ ఈ మాయిదారు రోగం నీకే రావాలా, ఈ మాయిదారు జబ్బు నీకే రావాలమ్మా, ఎంతమంది లేరు ఊళ్ళో, వాళ్ళందరిని వదిలేసి మాయిదారు జబ్బు నీకు వచ్చింది ఏంటి అమ్మా అని అందరూ అంటుంటే ఇంకా ఏడ్చేదంటే ఏమో. వచ్చేవాడు సాధారణ మనుషులు కూడా చూడండి, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే పుండు మీద పుల్లట్టి పొడిచే రకం వస్తారు. నిజంగా అమ్మ ఏం కాదులే అమ్మ పర్లేదులే అంటే అదొక ఎత్తుగా, ఈ మాయిదారి జబ్బు నీకే రావాలమ్మా, నీకు ఎలా అయిందమ్మా, ఆ దేవుడికి జాలేదమ్మా, కనికరం లేదమ్మా అది ఎట్లాంటి అంటే ఇంకా ఏడ్చేస్తుంది ఏమో. ఏడుస్తుంటే మీలాంటి ఆవిడ ఒక ఆవిడ ఇంటి పక్కన ఆవిడ ఎవరన్నా కనీసం వ్యాధులతో జబ్బులతో ఉన్నప్పుడు ఎవరికైనా కనీసం ఒక్కసారి చర్చికి రా ప్రార్థన చేస్తే నీ జబ్బు తగ్గిద్దని ఎవరికైనా చెప్పావు నీ జీవితంలో? చెప్పావా? చర్చిలో అదే ఊసులు చెప్పమను, గంటలు ఊసులు వేసుకోండి అనండి. లేకపోతే బయటికి వెళ్ళా దెమ్మ దగ్గర కూర్చుని మన రిబ్బకావాలి దెమ్మ దగ్గర కూర్చుని అక్కడ ఊసులు వేసుకోమనండి. అయ్యా మన కమిటీ వాళ్ళ దగ్గర కూర్చుని ఊసులు వేసుకోమనండి. గంటలు చెప్తూ ఒక తల్లి యేసయ్య గురించి చెప్పిందంటే వెళ్ళి, అమ్మా నీకు ఈ జబ్బు వచ్చిందని నువ్వు ఏడుస్తున్నావు కదా, ఈ బాధ వచ్చిందని జనాలందరూ వస్తే ఏడుస్తున్నావు కదా, అదేదో యేసయ్య దగ్గరేడు, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడని చెప్తే ఆమెకు యేసు ప్రభువు తెలియదు. ఆమెకే ఇక ప్రతిరోజు మామూలు ఏడుతుందంట, ఒకటే ఒంటరిగా కూర్చుంది. అయ్యా యేసయ్య నన్ను బాగు చేయనైనా, యేసయ్య నాకు చిన్న పిల్లలయ్యా, నేను ఎక్కడో మన సేవకులు కోవడానికి వెళ్తే పాస్టర్ గారు మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారా, చిన్న పిల్లలు ఏమనుకుంటున్నామండి మేము అన్నారు వాళ్ళు. ఓ పాస్టర్ గారు అక్కడ సందర్భం మన ఏలియా మోసేలియాల గురించి చెప్తే ఏదో సందర్భం, అబ్బా అంత పెద్ద పిల్లలు ఉన్నారండి మీకు, చిన్న పిల్లలు ఏమనుకుంటున్నాండి మీకు ఇంకా అంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇందులో విషయం ఏంటంటే చిన్న పిల్లలే కదా అమ్మా,
అని చిన్ని పిల్లలు కదా నాయన అని ఏడుస్తుంటే ఈ వ్యక్తి ఒక రాత్రి కలసం చాలా రోజులు అలా ఏడుస్తా, ప్రభా యేసయ్యా నువ్వు బాగు చేస్తావంట కదయ్యా, నువ్వు రక్షిస్తావంట కదయ్యా, నువ్వు కాపాడతావంట కదయ్యా, ప్రభా నన్ను కాపాడయ్యా, ఈ వ్యాధి నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఒక రోజున యేసు ప్రభు వారు మనిషిలాగా వచ్చేసాడంట అక్కడ కళ్ళు. దేవుని స్తోత్రం. ఒకరు రండి, వస్తారా? పెద్దోళ్ళే రండి. సర్లే ఉండండి. దేవుని స్తోత్రం. వచ్చిన కెమెరాలో కనపడదుగా, సరేనండి. వచ్చిన తర్వాత ఆ యొక్క ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అంత యేసయ్య. ఎవరు వచ్చింది? ఆయన తల ఇంకా ఇక్కడ దాకుందంట. తల మనకు తెలుసుగా యేసయ్య ఉంటాడు, తల ఇంకా ఇక్కడ దాకుందంట. ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడంట. ఆయన హైటే ఒరిజినల్, ఆయన హైటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 5 అడుగుల 11 అంగుళాల హైట్. 11ఏనమ్మా? అంటే సుమారుగా 6 అడుగుల హైట్ ఆయన యేసయ్య. కరెక్ట్గా చెప్పు. సుమారుగా 6 అడుగుల హైట్ ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడంట. నిలువుటంగి చేసుకున్నాడంట, తెల్లటి వస్త్రం వేసుకుని. కల్లో ఆమెకు వచ్చి కనపడి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే, అయ్యా క్యాన్సర్ వ్యాధి వచ్చిందయ్యా, క్యాన్సర్ కంటి వచ్చిందయ్యా, క్యాన్సర్ కంటి ముదిరిపోయిందయ్యా, ఈ చనిపోతాం అన్నారయ్యా డాక్టర్లు, అందుకే ఏడుస్తున్నానయ్యా, అయ్యా నాకు చిన్న పిల్లలు ఉన్నారయ్యా అని అంటుందంట ఈ తల్లి. అప్పుడు యేసయ్య అంటున్నాడంటే, అమ్మా నువ్వు చనిపోవమ్మా, అమ్మా నీకేం కాదమ్మా అంటున్నాడంట యేసయ్య. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటుందంట, అయ్యా మీరు తెల్లటి వస్త్రం వేసుకున్నారు, మీరు వైద్యులా, మీరు డాక్టర్ గారా అని అడిగిందంట. అతను కల్లో అడుగుతుందంట. అమ్మా నేను వైద్యుడిని కాదు, నేను డాక్టర్ని కాదు, కానీ నాకు వైద్యం చేయటం వచ్చమ్మా అన్నాడంట యేసయ్య. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్య దగ్గరికి పిలిచామని, ఆమె పట్ల ఒకసారి డ్రామా దగ్గరికి అని, ఒకసారి ఇట్లా పరిగెత్తుగా ఇలా పిలిచి దగ్గరికి పిలిచి, యేసయ్య అలాగ నువ్వు కదలకుండా అలాగే ఉండమ్మా అని చెప్పి పొట్టలోకి ఇలా చేయబెట్టి, ఇలా పొట్టలో పెట్టి పొట్ట లోపలికి ఇలా చేయబెట్టి ఇలాగ కణితి ఇలా తీసేసి ఇలా అవతలకి గిరాటేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కణితి ఇలా తీసి అవతలకి గిరాటేస్తే ఉరుక్కుపడి మెలకు వచ్చిందంట ఆమె. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మనం బాధ కలిగిద్ది, కొన్నిసార్లు ఏడుస్తాము, కన్నీరు పెడతాము, వేదన పెడతాం, బాధ పెడతాం, ఒడ్డును పడ్డ చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటాం. ఒక్కోసారి కన్నీటిలో ఇల్లు వెళ్ళేటప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలంటే ఆ కన్నీరు వేస్ట్ చేయకుండా, ప్రభా నా సమస్య ఇదయ్యా, నా ఇబ్బంది ఇది నాయన, ప్రభా నువ్వు తప్పితే నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభా అని వెంటనే ప్రభుని అడగాలి మనం. దేవుని స్తోత్రం. ఈ తల్లి అలా అడిగేసరికల్లా ప్రభు ఆ యొక్క కణితి తీసి అవతల పాడేసేసరికి ఆ పొట్ట ఎలా ఉందంటే మేము ఉలుక్కుబడి మెలకు వచ్చిందంట. పొట్టలాగే ఉందంట. నిజంగా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో పచ్చి పుండ్లాగా అలా ఉందంటే ఆమెకి పొట్ట లోపలికి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. ఆమె లెగిసి టెస్ట్ చేయించుకుని చూస్తే క్యాన్సర్ వ్యాధి లేదు, కణితి లేదు అన్నారంట. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆమె ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధికి 40 మందిని నడిపించిందంట. దేవుని సన్నిధి ఎంతమందిని? ఒక్కళ్ళ జీవితంలో మనం నడిపించామా? దేవుని దగ్గరికి నడిపించామా? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని, రక్షించానా ఆమె 40 మంది వ్యక్తుల్ని ప్రభు దగ్గరికి నడిపించిందంట. దేవుని స్తోత్రం. ఇంకో విషయం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక రోజున మనం అందరం, ఒకరోజు వస్తుంది, 1 డే, ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది.
ఆ రోజున మనం అందరూ ప్రభు దగ్గర నిలబడతాం. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. ఆమేనండి. నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. సహోదరి తల్లి అన్నమాలు కూర్చొని చూడండి. ఆమె చాలా మందికి ప్రభు గురించి చెప్తుంటది. వెళ్ళి ఇక్కడ జరిగే కార్యాలు అత్తమానం చెప్తుంటది. ఒక్కసారి రండి, మీ పరిస్థితులు ఎలా ఉంటుంది బాగుంటుందని చాలా మందిని తీసుకొస్తుంటది. కానీ వాళ్ళు వచ్చేవాళ్ళ నమ్మకస్తులు అప్పుడు చాలా మందిని తీసుకొస్తుంది ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వస్థపరిచిన తర్వాత 40 మందిని నడిపించిందంట దేవుడి దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 అయిపోయినాయి. 1 రక్షణ, 2 స్వస్థత, ఇంకోటి 3వది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. 7-9. 2 కొరింథీ 7-9. కాదు 2 కొరింథీ 8-9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు. అమ్మా, ఎవరి కృప అమ్మా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం, అంటే మన నిమిత్తం దరిద్రుడైపోయాడు యేసయ్య. తెలుసా నీకు ఆ విషయం? యేసు ప్రభువారు ఎందుకు పశువుల పాకలో పుట్టాడు? ఆయన ఎందుకు పేదోడికి వచ్చాడు? ఆయన పిల్లలమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన పేదరికం అనుభవించాడు. దేవుని స్తోత్రం. అంటే నీ మీదకి నా మీదకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ధనవంతుల్ని చేస్తాడు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం యేసు నామములో తీర్చబడును గాక. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఆమేనన్నాడు. సింహం పిల్లలకైనా లేమి గలవై ఆకలి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైనదో. ఆమేనండి. ఎందుకు సింహం పిల్లలతో పోల్చాడంటే దేవుడు సింహం పాడైపోయిన ఆహారం, నిలవున్న ఆహారం, ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారం తీసుకెళ్ళి పెట్టదు పిల్లలకి. అర్థమైందా? ఫ్రిడ్జ్లో ఆహారం పెట్టదు సింహం. ఇప్పుడు నవ్వుతున్నారు సగ్గా, బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. ఏ ఆహారం పెడద్దే? ఫ్రెష్గా వేటాడి వెళ్ళి ఆ వేటాడిన ఆహారం సాధారణంగా అంటే మనం అనుకుంటాం వేటాడేది మగసింహం అనుకుంటాం, కానీ మగసింహం వేటాడదంట, తిని కూర్చోండదంట. అక్కడ ఆడసింహం వెళ్ళి ఆటాడి ఆ వేటాడిన మాంసం తెచ్చి ముందు మగసింహానికి పెట్టి కొంచెం మళ్ళీ దాని పిల్లలకు పెడతాం. ఈ సింహాలన్నీ కూడా ఇంకోటి చాలా మంది సింహం సింగల్గా వస్తుంది అనుకుంటే సింగల్గా అసలు రాదంటారు. సింహం గుంపుగానే వస్తుందంట. వేటాడడానికి కూడా గుంపుగా వెళ్ళొద్దంట సింహం. తెలుసా మీకు ఆ విషయం? దేవుని స్తోత్రం. కానీ మన సినిమాల్లో ఏదింటే అదే నిజం అనుకుంటాం. ఐఎమ్ లైన్ అంటాం, ఐఎమ్ సింహం అనేమంటాం. వాస్తవానికి సింహం చరిత్ర తెలిస్తే సింహం సుమారుగా 300 కాడి నుంచి 400 కేజీలు బరువు ఉంటుంది. దాని తలకాయ ఎంత లావు ఉంటుంది. అవసరమైతే అది గట్టిగా నోరు తెరిసిందంటే మనిషి తలకాయ దాని నోట్లోకి వెళ్ళిపోద్ది. తెలుసా మీకు ఆ విషయం? దాని పంజాతో మనిషి తల మీద కొడితే, ఒక పచ్చి కర్రతో మనిషి తల మీద కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 2 చెక్కలు అయిపోద్ది మనిషి తలకాయ. ఏమక్కర్ల దాని సింహం పంజాతో ఎలా అన్నంటే అయిపోయినట్టు. అర్థమవుతుందా? అలాంటి అడవికి రాజైన సింహం పిల్లలకైనా కొదువు ఉంటుంది, కానీ నన్ను నమ్మిన నా పిల్లలకే ఏ కొదువు అవ్వడదన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, ఏంటో మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే బాగుంటుంది అంతా, మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఏ చేసినా కలిసి వచ్చేస్తుంది అంతా, ఏంటో మీ యేసుబాబు అందరినీ బాగా దీవిస్తున్నాడు అందరినీ. లేదు అన్ని ఏది చూసినా వాళ్ళకే బాగుంటుంది, ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే బాగుంటుంది. ఏంటో అంత అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కాకపోవడానికి ఏముంది? దేవుడు దీవెత్తాడు రా పిచ్చమహమ్మ. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని దీవెత్తాడు. అర్థమవుతుందా? అందులో ఒక పాయింట్ ఏంటంటే మనల్ని దీవించడానికే యేసయ్య వచ్చాడు. ఆమేనన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు కన్నులు నన్ను చూచినందున నాకేమీ కొదువ లేదు. ప్రభువు కన్నులు నన్ను చూచినందున నాకేమీ కొదువ లేదు.
చెప్తున్నాను. మొన్న నా దగ్గర ఆదివారం డబ్బులన్నీ అయిపోయింది, వచ్చిన డబ్బులన్నీ. సోమవారం ₹1 లేదు నా దగ్గర, మంగళవారం కూడా ₹1 లేదు. కానీ లెంట ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతుందిగా, లేనప్పుడే మనం ఇంకా ఉత్సాహంగా ఉండాలి. నాకు తెలిసి ఆ సీక్రెట్. అసలు పదే ఇదే పాట పాడుతూ ఉన్నాను ప్రార్థనలో. పాడానా లేదమ్మా? పాడతంటే బుధవారం కానించి దేవుడు స్టార్ట్ చేశాడు. బుధవారం కానించి ఇంచుమించుగా మన శుక్రవారం వరకు సుమారుగా 2000 పంపించాడు దేవుడు. ఎంతండి? 2000 కాదు, 2000. అమ్మ 2000 అని అనుకోక, అయిపోయింది. దేవుని స్తోత్రం. కంగారు పడకుండా అయిపోయింది. మరి అవన్నీ అందులోనే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగే అనిపిస్తుందిగా. ఇంకో విచిత్రం చెప్తున్నా, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే విధానం ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తాడు దేవుడు. ఎందుకు గురి చేస్తాడు? ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆమేనానండి? దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక్క ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. ఏనండి, చెప్పనా వద్దా? ముగిచ్చేనా? ఓసారి ఈ మ్యాన్ హోల్ నిండిపోయింది. దగ్గరగా ఆ 8 నీళ్ళు, మన మందిరం నీళ్ళు, మా నీళ్ళు, మొత్తం 3 నీళ్ళు వెళ్తున్నాయి ఇందులో. ఆ మధ్యన ఒకసారి కొత్త కాదు, చాలాసార్లు నిండిపోతే నేను చేతులు చొక్కా వేసుకుని మ్యాన్ హోల్లో చేయబెట్టి ఆ బురదంతా లాగుతున్నాను. మొత్తం ఇదంతా బురద అంటేసింది, ఎక్కడికక్కడ వాసన వచ్చేస్తుంది. నేను బయట నుంచి ఇంకా కొంచెం ఆ కర్రతో కొంచెం పొడవురా, సరిగా రావట్లేదు. ఇక్కడేమో నేను లాగాను ఆల్రెడీ చేయబెట్టి, రావట్లేదు. అప్పటికే బురద అయిపోయింది మొత్తం. ఇంకా బురద అంటుకోండి, ఎలా చూస్తారా ఈ జనాలు? అమ్మా, పెంట కుప్పల మీద నుంచి అంట మన యేసయ్య గేదెలను పైకెత్తేవాడు అంట, ఆయన పేరు. అందుకే ఒక్కోసారి పెంటల్లో అవసరమైతే దేవుని కొరకు ఈ బురద పట్టుకోవడానికి కూడా మనం యొక్క అసహ్య పని. దేవుని పనికి ఇది మందిరం కాడి నీళ్ళకి వెళ్ళేది. అయితే అక్కడ నేను క్లియర్ చేస్తా ఉన్నాను. బయట క్లియర్ చేస్తుంటే ఒక సహోదరి, ఒక అక్క, తమ్ముడు ఇద్దరు వచ్చారు ఇక్కడికి బండి వేసుకుని. వాళ్ళు మన విశ్వాసులు కాదు. వాళ్ళు వస్తే నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారేమో, అమ్మ బాగున్నారా అన్న. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వచ్చారు వాళ్ళు. నేను బయట నుంచి ఉన్నాను. అయితే వాళ్ళు అన్నారు, అన్నయ్య గారు ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు, చర్చిలోకి చిన్న ప్రార్థన చేద్దరు కానీ అన్న. అప్పుడు రావడానికి 4 రోజుల ముందు ఒకసారి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ స్థలాల గొడవలు అయ్యే ఉంటే చిన్న ప్రార్థన చేశాను. వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ స్థలాల గొడవల్లో దేవుడు అద్భుతం చేశారు. వాళ్ళ అత్తవారి తరపున వచ్చే ఆస్తి విషయంలో అద్భుతం జరిగేసరికి ఆమె ఏం చేసిందంటే చీర చెంగి చాటును 10,000 పెట్టుకుని కానుక తెచ్చింది. అమ్మ, అర్థమవుతుందా? నేనేమనుకుంటున్నా మనసులో, ఆ కానుకున్నట్టు నాకు తెలీదు. ఏలేంటారా బాబు ఈ టైం వచ్చారు, ఇదంతా ఏమనుకుంటారు ఏంటి, ఇదంతా ప్రదోషం వచ్చేస్తుంది, ఇదంతా వస్తున్నాను నేను నడవమ్మ లోపలికి అని మనసులో అనుకోండి. ఏలేంటారు బాబు ఈ టైం వచ్చారు, ఏంటారు బాబు వీళ్ళు ఈ బురదోషని ఇవన్నీ ఎలా ప్రార్థన చేయను ఏంటి, ఇదంతా చికాకు ఉంది అనుకుంటా మనసులో వచ్చి మెల్లిగా చేతులు కడిగి మెల్లిగా లోపలికి వస్తే, అన్నయ్య గారు పోయిన నెలలో మీరు ప్రార్థన చేశారు కదండి స్థలం కోసం, యేసయ్య అద్భుతం చేశాడండి, ఆ స్థలం అయిపోయిందండి, ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నయ్య గారు, మీకు చిన్న కానుక తెచ్చాను అన్నయ్య గారు అని చెప్పి తప్పమని 10,000 తీసిచ్చింది. అర్థమైందా? అంటే యేసయ్య నీ అవసరతలు ఎలా తీరుతాడని చెప్తున్నాను. ఆమేనానండి? అలాంటి మెరాకిల్ కూడా ప్రభు చేస్తాడు. ఆమేనానండి? దేవుని వైపే మనం చూడాలి. ఆమేనానండి? అందరికీ చెప్తుంటాను, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఆర్థికంగా, ప్రభు నాకు ఆర్థిక సహాయం చేయను ఆయన అని 1కి 2, 3 సార్లు, 1కి 10 సార్లు అడగాలి. ప్రభుని అడగాలి. అడగండి అమ్మైనా. ఒకవేళ నీకు స్వస్థత కావాలంటే ప్రభు నన్ను స్వస్థపరిచయ్యా, నేను ఈ బాధ పడలేకపోతున్నానయ్యా అని 1కి 10 సార్లు అడగాలి. ఒకవేళ నీకు రక్షణ లేదనుకో, ప్రభు నాకు మారు మనసు రక్షణ దయచేయనని దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ రోజున ఒకటి మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య, రెండోది మనల్ని స్వస్థపరచడానికి వచ్చాడు, మూడోది మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. అంటే మన ప్రతి అవసరతని కూడా దేవుడు తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండోది ఇంకోటి చెప్తున్నా మీకు, ఆఖరిగా ఒక సీక్రెట్. నువ్వు ఎప్పుడు కూడా రాజులాగా ఉండాలనుకోండి. ఎవరు ఆమెను అంటలేదు. నువ్వు ఎప్పుడు రాణిలాగా ఉండాలనుకోండి. ఎంత ఆశ ఎవరికైనా. రాజు అంటే ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు, అందరికీ ఇచ్చే స్థానంలో ఉంటాడు. రాణి అంటే అందరికి ఇచ్చే స్థానంలో ఉంటాడు. ఎప్పుడు రాజులాగా రాణిలాగా నువ్వు ఉండాలనుకోండి, ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఒక దేవుడికనే దేవుడికి ఇవ్వాలి, కైసరికి దేవునికి ఇవ్వాలి అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం.
దేవుని దగ్గర నువ్వు చేయి బిగబట్టకూడదు, అలాగే పేదల దగ్గర కూడా నువ్వు బిగబట్టకూడదు. నువ్వు అలా ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీ అవసరతలన్నీ తీర్చి ఆయన నీకే కొదువ లేకుండా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నీ కొదువు ఉండదు. ఆమేనండి. ఇప్పుడు విచిత్రం చెప్పను, ఇవాళ కూడా నా దగ్గర అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోతే నేను అనుకున్న ప్రభా ఇవ్వటంలోనూ ఉంది ఆశీర్వాదం. నాకు తెలుసు ఆ వచ్చినవన్నీ ఖర్చు పెట్టి ఇది తెప్పించేసి ఇచ్చేద్దాం. నేను కరెక్ట్గా రాకింపోళ్ళు అక్కడ ప్రార్థనలో ఉన్నాను. ఉన్నంగా పాస్టర్ గారు వాట్సాప్ పెట్టింది నాకు. ఒక ఆమె ఓ 200 రూపాయలు కానుక కొడితే అవి మన వాట్సాప్కి వచ్చింది. మేము వెళ్ళి అమ్మ మేము ఈ రోజున మా చర్చిలో రొట్టెలు పంచుతున్నాము, లేదా మన చర్చిలో చాలా ఖర్చు ఉంది, మీరు ఏదన్నా మాకు సహాయం చేయండి, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగామా? ప్రభు చూశారు. దేవుని స్తోత్రం. ఏం లేవు, అయిపోయింది. కానీ దేవుడు చూడండి, దేవుని స్తోత్రం. నా విశ్వాసం తెలుసు, ప్రభు దగ్గర ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. దేవుని స్తోత్రం. అలాగా పాస్టర్ గారు ప్రభు దగ్గర తీసుకుంటారా, అయితే మనం ఇవ్వద్దులే అని అనుకోకూడదు. దేవుని స్తోత్రం. అసలు వాస్తవం చెప్పనా, బయట వాళ్ళ కంటే ఎక్కువ మన సంఘ బిడ్డల ద్వారానే దేవుడు ఇప్పిస్తాడు. ఆమేనా? అర్థమైందా? ఎందుకు ఇప్పిస్తాడంటే అపోస్తుడైన పౌలు గారు మాట అంటాడు, మందను కాచేవాడు మంద పాలు తాగడానికి అర్హుడు, తోట నాటేవాడు తోట ఫలాలు తినడానికి అర్హుడు. అంటే దానికి అర్థం ఏంటంటే సంఘం గురించి ఆయన చెప్పింది. ద్రాక్ష తోట వేసేవాడు ద్రాక్ష తోట ఫలాలు తినడానికి అర్హుడు. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డు కాటి స్థిరపరిచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డు కాటి స్థిరపరిచావా, జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే, జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరిచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరిచావా. నీపై నమ్మికతో స్తుతించగా, అన్ని అక్షరాలు వినిపోవుగా. నీపై నమ్మికతో స్తుతించగా, అన్ని అక్షరాలు వినిపోవుగా. చెప్తానండి, ప్రభు మహిమలో మన ప్రతి అవసరాన్ని యేసయ్య తీరుస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడు? మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రెండోది మనకి స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. మూడోది అమ్మా మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో అలాగే ఉంది కదా, ఇది నా పాత కథగా, వాక్యంలో అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఏది అవసరమైన రక్షణ కావలసిన స్వస్థత రక్షణ నీకు అడగకుండా ఇచ్చేసాడు యేసయ్య. అర్థమవుతుందా? అది పొందుకుంటూ నీ చేతిలోనే ఉంది. స్వస్థత మీ అవసరతలు తీర్చబట్టడం కోసం దేవుడిని అడగాలేమో, కానీ రక్షణ ఆల్రెడీ ఇచ్చేసాడు. నువ్వు వినియోగించుకోవడంలో ఉంది, నీ చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దేవుడి కొద్ది వాక్యం దీవించుందా. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాం. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభా ఇదిగోనైనా మాతో మాట్లాడవయ్యా తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగోనైనా మాకు రక్షణ ఇవ్వడానికి నాయన, అయ్యా మాకు స్వస్థత ఇవ్వడానికి నాయన, అయ్యా ఇదిగోనైనా నా ప్రభా మా ప్రతి అవసరం తీర్చడానికి నాయన ప్రభా నీవు మనుషుడిగా వచ్చావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. యేసయ్య ఇదిగో నీకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. ఇదిగో నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన భయంకరమైన శ్రమలను అనుభవించాడు. ఆయన యేసయ్య కలవరపడ్డాడు, బాధపడ్డాడు, ఇదిగో శ్రమ పడ్డాడు. ఆయన మోసగించబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, ఇదిగో పక్కలో గుచ్చబడ్డాడు. ఆయన ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా నాకు రక్షణ ఇవ్వడానికి నువ్వు ఎంత త్యాగం చేసావని నేను గ్రహించలేకపోయానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. అమ్మా రక్షణ పొందుతున్నావంటే ఓరికి వెళ్ళి నువ్వు నేలలో మునగట్లేదు అక్కడ. ప్రభు ఇదిగో నీ కోసం ఇదిగో సమస్తాన్ని వెల చెల్లించాడు. ఆయన మూల్యం చెల్లించాడు నీ కోసం. ఆయన వెల చెల్లించాడు. ఆయన శరీరం సాళ్ళగా దున్నబడింది. ఇదిగో ఆయన గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, ఆయన బాధపడ్డాడు, వేదన పడ్డాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని ధారపోసాడు. ఆయన ప్రభా నీకు వందనాలయ్యా. ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది. ఇదిగో నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుంది. ఒకవేళ నీ అవసరతలన్నీ తీర్చబడాలంటే ప్రభా నాకు ఆర్థిక సహాయం చేయనాయనా అని పదే పదే దేవుని అడుగు. దేవుడు ఆర్థిక సహాయం చేస్తాడు. ఒకవేళ నీ వ్యాధులు పోవాలంటే ప్రభా నన్ను స్వస్థపరిచయ్యా, అయ్యా నన్ను బాగు చేయనాయనా అని పదే పదే అడుగు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇదిగో నీకు రక్షణ లేకపోతే ప్రభా నువ్వు నా కోసం వెల చెల్లించావయ్యా, నేను ఇంకా రక్షణ పొందలేకపోతున్నాను ప్రభా. అయ్యా నేడే రక్షణ దినము అని మీరు చెప్పారయ్యా. రక్షణ మీద నేను తృణీకరిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన. అయ్యా నాకు కూడా రక్షణ దయచేయనైనా అని అడుగు దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించుంటారు.